తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఎవరు చేసిరు ఈ పోరాటాన్ని? ఎవరు చేసిరు అంటే రైతులు చేసిరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎవరు చేశారంటే రైతులు చేశారు. మన రైతులకి ఏం అవసరం వచ్చింది? అవును, ఒక సాధారణ వ్యక్తి ఎవరంటే రైతు. గడ్డి పోచ లాంటి రైతు, చీమకు కూడా హాని చేయనటువంటి రైతు ఏ పోరాటం చేసినట? సాయుధ పోరాటం చేసిన. సాయుధ బలగాలు అంటున్నాం. సాయుధులు అంటే ఆయుధాలు పట్టుకున్నారు. మళ్ళీ ఆయుధాలు పట్టుకొని చేసేంత పోరాటం ఎందుకు వచ్చింది? నిరాయుధుడైనటువంటి ఒక సాధారణమైనటువంటి గ్రామాల్లో పొలం గట్లపైన చేన్లలో ప్రశాంత జీవితం గడపాల్సినటువంటి రైతు ఎంత బాధ కలిగి ఉంటే, ఎంత అవమానాలు భరించుంటే, ఎన్ని నిందలు మోపుంటే, తన జీవితం ఎంత తనకు భారమై ఉంటే గడ్డి పోచ లాంటి రైతు గడ్డి పారలాగా మారి తుపాకీ పట్టుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. సో ఈ పోరాటాన్ని ఎవరు చేశారంటే రైతులు చేసిరు. ఏ పోరాటాన్ని చేశారంటే ఆయుధాలు పట్టుకొని సాయుధ పోరాటాన్ని చేసిరు. అసలు ఎక్కడ జరిగింది ఈ పోరాటం? ఎందుకు జరిగింది ఈ పోరాటం? ఎలా జరిగింది ఈ పోరాటం? ఒకసారి తెలుసుకుందాం. ఎవరు చేసిరు ఈ పోరాటాన్ని? రైతులు చేసిరు. ఎక్కడ జరిగింది ఈ పోరాటం? ఎక్కడ జరిగింది ఈ పోరాటం అంటే ఈ పోరాటం ప్రధానంగా నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో. ఎక్కడ జరిగింది ఈ పోరాటం? నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి పోరాటం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఏ పోరాటం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఎవరు చేసిరంటే రైతులు చేసిరు. ఎవరు చేసిరు ఈ పోరాటాన్ని? రైతులు చేసిరు. దేనికోసం ఈ పోరాటం? దేనికోసం జరిగింది ఈ పోరాటం? దేనికోసం ఈ పోరాటం? రైతు 4 ముద్దలు తినాలంటే కష్టపడి పనిచేయాలి. ఆనాడు వ్యవసాయం తప్ప ఇంకోట్లేదు. సో మన పోరాటం దేనికోసం అంటే భూమి కోసమే. దేనికోసం ఈ పోరాటం? భూమి కోసం. ఒక ఎకరం భూమి ఉంటే కనీసం పండించుకొని ఒక 4 గంజి ముద్దలు తినైనా బతకొచ్చు, గంజి దాగి బతకొచ్చు. కానీ ఆనాడున్నటువంటి నిజాం రజాకారులు మనల్ని బానిసల కన్నా, పురుగుల కన్నా హీనంగా చూసారు. ఆ భూమి కోసం పోరాటం జరిగింది. పోనీ మన భూమి మనకుంది, ఇంత దున్నుకొని 4 గింజలు పండించుకొని తిని బతుకుందామంటే మనకు స్వేచ్ఛ లేదు. తిందామంటే తిండి లేదు, తాగుదామంటే గంజి లేదు. బాంచన్ దొరాని కాల్ మోక్తాన్ని బతకాల్సిన పరిస్థితి. ఆ భుక్తి కోసం పోరాటం, భూమి కోసం పోరాటం, భుక్తి కోసం పోరాటం. ఈ పోరాటం దేనికోసం? భూమి కోసం, భుక్తి కోసం. తిందింతే సరిపోయిందా అంటే లేదు. వాళ్ళ అడుగులకు మడుగులు వస్తారు. బాంచన్ దొరాని వాళ్ళ కాళ్ళకాడ పడి జావాలి. మనకు స్వేచ్ఛ లేదు, విముక్తి లేదు, స్వాతంత్రం లేదు. దానికోసం పోరాటం. ఏ జంగ్ హే జంగే ఆజాదీ. ఎస్, మేము చేసేది పోరాటమే. ఈ పోరాటం మా స్వాతంత్రం కోసం. జీనా హే తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అన్నారు. నిజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించాలంటే మనం చావును ఎదిరించడానికి సిద్ధపడాలని చెప్పేసి విముక్తి కోసం పోరాటం చేసిరు. భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఎవరు చేసిరు? రైతులు చేసిరు. ఎక్కడ జరిగింది? నల్గొండ, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో. దేనికోసం జరిగింది? భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం జరిగింది. ఏం నినాదం ఇచ్చారు ఇక్కడ? రైతులు ఇచ్చిన నినాదం ఏంది? రైతులు ఇచ్చినటువంటి నినాదం దున్నే వానిదే భూమి. ఏం నినాదం ఇచ్చారు? దున్నే వానిదే భూమి అనే నినాదాన్ని ఇచ్చారు. ఏం నినాదం ఇచ్చారు? దున్నే వానిదే భూమి అనే నినాదం ఇచ్చారు. దున్నే వానిదే భూమి అని నినాదం ఇచ్చారు. ఏం నినాదం ఇచ్చారు? దున్నే వానిదే భూమి. ఎవడైతే ఇరువాలు దున్నగలుగుతాడో వానిదే భూమి. దొరలు, రజాకారులు, నిజాం
వాళ్ళ అరాచకాలు ఎదిరించడానికి ఏం నినాదం ఇచ్చారు? దున్నేవానిదే భూమి అన్ని నినాదాన్ని ఇచ్చారు. ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది పోరాటం? ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుందంటే అప్పుడున్నటువంటి నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా, గ్రామాల్లో ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? నిజాం రజాకార్లు దొరలకు వ్యతిరేకంగా జరిగింది ఈ పోరాటం. ఎవరికి వ్యతిరేకంగా జరిగింది ఈ పోరాటం? నిజాం, దొరలు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇక్కడ ఉన్నటువంటి నిజాం అరాచకాలు భరించలేక, ఇక్కడ ఉన్నటువంటి రజాకాల అరాచకాలు భరించలేక, ఇక్కడ ఉన్నటువంటి దొరల అరాచకాలు భరించలేక పోరాటం చేసింది. ఆనాడు భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. కింద ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రం, పైన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బాంబే లాంటి రాష్ట్రాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. అంటే తెల్లవాడికి వ్యతిరేకంగా పోరాటం చేసినాయి. కానీ మనం మాత్రం సొంత గడ్డ పైన దొరలకు వ్యతిరేకంగా, నల్లవాడికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. అందరేమో మా కొద్దీ తెల్ల దొరలతనం అన్నారు, మా కొద్దీ తెల్ల దొరలతనం అన్నారు. కానీ మనం మాత్రం ఏమంటే మా కొద్దీ నల్ల దొరలతనం అన్నాం, మా కొద్దీ నల్ల దొరలతనం. ఇంత తేడా ఉంది మన ఉద్యమానికి. కాబట్టి ఎక్కడ చెప్పలే మనకి ఇంత పెద్ద పోరాటం జరిగిన. ఎంతమంది చనిపోయారు ఈ ఉద్యమంలో? 4500 మంది తమ రక్తాన్ని ధారపోసారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది రైతులు తమ రక్తాన్ని ఈ నేలపైన ధారపోసారు. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన, ఎవరి రక్తం బిచట ఏరులై పారెను, ఎవరి త్యాగం పోరు నారులై మొలిసెను. సాయుధ పోరాటంలో, ముల్కీ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో అనేక మంది తమ రక్తాన్ని ధారపోసారు మన కోసం. అట్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది రక్తంతో తడిసింది ఈ నేల. ఎవరు వాళ్ళంతా అంటే అమాయకులైనటువంటి రైతులు. నిజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించడానికి గడ్డి పోచలుగా ఉన్నటువంటి రైతులు గడ్డి పారలుగా మారి తమ ప్రాణాలను బలిచ్చినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఎవరు అండగా ఉన్నారు దీనికోసం అండగా ఉన్నది ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ. మనకు అండగా ఉన్న పార్టీ, మనకు అండగా నిలబడ్డ పార్టీ ఏది? ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్ర జెండా పార్టీ దీనికి అండగా నిలబడ్డది. ఏ పార్టీ? కమ్యూనిస్ట్ పార్టీ దీనికి అండగా నిలబడ్డది. ఎవరు దీనికి నాయకత్వం వహించారు? అప్పుడున్నటువంటి ప్రధాన నాయకుడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఈ పోరాటానికి నేతృత్వం వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎవరు చేసిరు? రైతులు చేసిరు. ఏ పోరాటాన్ని చేసిరు? తుపాకులు పట్టుకొని సాయుధ పోరాటం చేసిరు. ఎక్కడ చేసిరు? నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో చేసిరు. దేనికోసం చేసిరు? భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం చేసిరు. ఎవరికి వ్యతిరేకంగా చేసిరు? నిజాం రజాకార్లకు, దొరలకు వ్యతిరేకంగా చేసిరు. ఎంతమంది ప్రాణాలు అర్పించారు? 4500 మంది ప్రాణాలు అర్పించారు. ఏం నినాదం ఇచ్చారు? దున్నేవానిదే భూమి అని నినాదం ఇచ్చారు. ఎవరు అండగా నిలబడరు? కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడ్డది. ఈ పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారు? రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. ఆ 4500 మంది ప్రాణాలు అర్పించి దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఎన్ని ఎకరాల భూమిని? 10 లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఏ పోరాటం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రైతులు తమ ప్రాణాలు అర్పించారు. అసలు ఇది రావడానికి కారణాలేంటి? అసలు ఎందుకు వచ్చింది ఈ పోరాటం? వాట్ ఆర్ ద రీజన్స్ బియాండ్ దట్? అవును, తెలంగాణ రీజన్స్ ఫర్ ద పీజెంట్ రివోల్ట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం రావడానికి గల కారణాలు ఏందో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, గడీల వ్యవస్థ. తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఏంటంటే గడీల వ్యవస్థ. కాబట్టి దొర భూస్వాముల గడీల నుండి తరిమేశాం,
నైజాముకే గోరి కట్టేశాం. ఇక్కడ ఉన్నటువంటి గడీలు ప్రజలపైన, అమాయక ప్రజలపైన అరాచకాలు చేశారు. బాంచన్ దొరాని కాలు ముక్తాం. దొర ముందర కళ్ళలో కళ్ళు పెట్టి చూసే స్వేచ్ఛ లేదు, దొర ముందర నిలబడే స్వేచ్ఛ లేదు, ముడ్డి వంచుకొని కూర్చోవలసిన పరిస్థితి, కాళ్ళకు చెప్పులు ఉండదు. అవునా, దొరకాడ బానిసలాగా, కాపల కుక్కలాగా పడుండాల్సిన పరిస్థితి ఆ గడీల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగింది. గస్తీ నిషాని తిరుపతి. ఆనాడు నిజాం, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గస్తీ నిషాని తిరుపన్ 53 గస్తీ నిషాని తిరుపన్ అనే ఫర్మానా తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, హక్కులను పూర్తిగా కాలరాసింది. దానికి వ్యతిరేకంగా జరిగింది. భూస్వామ్య వ్యవస్థ, పేదవాడికి భూమి లేకుండా చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి, ఏం మారలే. ఉన్నవాడిదే రాజ్యం, డబ్బున్నోడిదే రాజ్యం. ఆనాడు కూడా కొంతమంది యొక్క చేతుల్లో మన బతుకులన్నీ కూడా హస్తగతమైపోయినాయి. ఆ భూమి కోసం పోరాటం, ఆ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగింది ఈ పోరాటం. ఏ వ్యవస్థకు వ్యతిరేకంగా? భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగింది. రజాకార్ అంటే స్వచ్ఛంద సేవకుడు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి రజాకార్లు ఇక్కడి ప్రజలపైన అరాచకాలు చేశారు. ఆ రజాకార్ల అరాచకాలు భరించలేక పోరాటం జరిగింది. సామాజిక వ్యవస్థ, సమాజంలో అనేక దుర్వ్యవస్థల్ని, జోగిని, దేవదాసి, వెట్టి, బాగేల, ఆడపాప, ఇలా రకరకాల వ్యవస్థలను సృష్టించి అగ్రవర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలపైన అరాచకాలు చేసింది. మరి ఆ అరాచకాలు ఎదిరించి కూడా అగ్రవర్ణాలు, అవునా, ద్రోహులను ఎదిరించిన గొప్పవాళ్ళు కూడా అగ్రవర్ణాలు. రావి నారాయణ రెడ్డి, బద్ద మెల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు వెంకట నరసింహారెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి సామాన్య ప్రజల కోసం అండగా నిలబడ్డారు. సమాజంలో ఉన్నటువంటి దుర్వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రకరకాల సంఘాలుగా ఏర్పడ్డారు. నిజాం ఆంధ్ర జన సంఘం అని ఆంధ్ర మహాసభలుగా ఏర్పడి ఇక్కడి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం, బాగేలా, ఆడపాప, జోగిని, దేవదాసి ఇలాంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఆ తర్వాత బలవంతపు లేవీ విధానం, మనం పండించిన పంటను తక్కువ రేట్లకే గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ బలవంతపు లేవీ విధానానికి వ్యతిరేకంగా నిజాం హిందూ వ్యతిరేక విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన యొక్క మార్కును, తన యొక్క ముద్రను శాశ్వతంగా ఉంచుకోవడానికి హిందూ వ్యతిరేక విధానాలను అవలంబించింది. ఆ హిందూ వ్యతిరేక విధానం వల్ల ఈ పోరాటం వచ్చింది. 3 అంచెల వ్యవస్థ, ఈ 3 అంచెల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది. ఇవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు. గడీల వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రజాకారుల వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, గస్తీ నిషాని, 3 అంచెల వ్యవస్థ, లేవీ విధానం, ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు. సో లెట్ us know వాట్ ఆర్ ద రీజన్స్. అంటే మొట్టమొదటి కారణమేంది? గడీల వ్యవస్థ. అసలు ఈ గడి అంటే ఏంది, ఇది ఎట్లా వచ్చింది, ఇది రావడానికి గల కారణాలు ఏంది, ఈ గడీల వ్యవస్థ అంటే ఏంది అనేది నేర్చుకుందాం. ఏ వ్యవస్థ? గడీల వ్యవస్థ.